మనిషి జీవితమంటే పుట్టడం, బ్రతకడం, గెలుపు కోసం పోరాడడం, గెలవడం. ఈ జీవన చిత్రంలో అందరూ పాత్రధారులే. వారిలో కొందరు వీరులుంటారు, కొందరు విజేతలుంటారు, కొందరు పరోపకారులుంటారు. పోరాట స్ఫూర్తికి ప్రతిరూపాలుగా, ఆదర్శవంతులుగా కొంతమంది చరిత్రలో నిలిచిపోతారు. వారిలో ఒకరు ఆత్మవిశ్వాసానికి అసలైన అర్థం, పట్టుదలకు పర్యాయపదం, రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీ బి శ్రీనివాస్. శ్రీనివాస్ గారి బాల్యం కూడా అందరిలాగే అందంగా సాగింది. చదువులో, ఆటపాటల్లో దూసుకెళ్లేవారు. కానీ ఒక రైలు ప్రమాదం ఆయన పరుగును ఆపింది. ఆ ప్రమాదంలో ఆయన 2 కాళ్ళు, 1 చెయ్యి తెగిపడ్డాయి. అందరూ విగతజీవుడయ్యాడనే అనుకున్నారు. పరీక్షలు చేసిన డాక్టర్లు సైతం పెదవి విరిచారు. బ్రతికుండగానే జీవంలేని శరీరాల మధ్య మార్చురీలో వదిలేశారు హాస్పిటల్ సిబ్బంది. 48 గంటల పాటు శవాల మధ్య జీవచ్ఛవంలా పడున్నాడు. బయటకొస్తాడని, బ్రతికొస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ తనకు జీవం ఉంది, జీవితం మీద ఆశ ఉంది, బ్రతికి తీరాలన్న కసి ఉంది. తోబుట్టువులు ఆయనలో జీవం ఉందని గమనించారు. అక్కడి నుంచి గాంధీ దవాఖానకు తరలించారు. మార్చురీలో నుంచి బ్రతికొచ్చిన మనుగడ ప్రశ్నార్థకమైంది. సవాల్ను స్వీకరించారు. కమ్ముకున్న చీకట్లలో, అగరుబత్తీల పొగలో వెలుతురును వెతుక్కున్నారు. ఆ వెలుతురుకు ఆత్మవిశ్వాసపు పరిమళాన్నద్దారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు చిన్న అగరబత్తీల దుకాణం ప్రారంభించారు. రైలు పట్టాల మధ్య నలిగిపోయిన ఆయన భవిష్యత్తు రైల్వే స్టేషన్ ముందే మళ్లీ పట్టాలెక్కింది. ఆయనకు వివాహమైంది. తన జీవితాన్ని పంచుకోవడానికి ఒక సహచరి వచ్చింది. అదే సమయంలో ఒక బంధువు సలహాతో వికలాంగుల కోటాలో ఎల్పీజీ గ్యాస్ గోదాం డిస్ట్రిబ్యూషన్ కోసం దరఖాస్తు చేశారు. ఎలాంటి రాజకీయ పలుకుబడి లేదు. ఆస్తులు పెట్టి అనుమతులు తెచ్చుకునేంత అర్థబలమూ లేదు. అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగాడు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని, రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేశారు. శ్రీనివాస్ వినతిపత్రమివ్వడం, ఆ లేఖ సదరు శాఖకు సిఫార్సు కావడం, అక్కడది మరుగున పడడం. 3 ఏళ్లపాటు ఇదే జరిగింది. మరొకరైతే విసుగొచ్చి ఆ ప్రయత్నాన్ని విరమించుకునేవారు. కానీ శ్రీనివాస్ అలా కాదు. పట్టుదలకు మారుపేరు. ఇందిరాగాంధీ సిఫారసుతో రాజీవ్ గాంధీని కలిశారు. గ్యాస్ గోదాం డిస్ట్రిబ్యూషన్కు అనుమతి దొరికింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో తెలిసిన వారికి చెందిన స్థలాన్ని వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేశారు. అంతా సక్రమంగా జరుగుతుందన్న నమ్మకంతో పనులు మొదలుపెట్టారు. కానీ మళ్లీ అడ్డంకి. గ్యాస్ గోదాం వల్ల మాకు ప్రమాదం అంటూ చుట్టుపక్కల ఉండే కొంతమంది కోర్టులో దావా వేశారు. తాను వెళ్లే మార్గం సరైనదే అయినప్పుడు భయపడడం ఎందుకని శ్రీనివాస్ కూడా ధైర్యంగా ముందుకెళ్లి కోర్టు ముందు తన వాదనలు వినిపించారు. శ్రీనివాస్ మాటల్లో విషయాన్ని గ్రహించిన కోర్టు అనుమతులనిస్తూ తీర్పునిచ్చింది. పనులు చకచకా పూర్తయ్యాయి. మొదటి సంవత్సరం 600 ఖాతాదారులొచ్చారు. నమ్మకంగా సర్వీస్ చేయడం, నాణ్యత, సేఫ్టీ రూల్స్ పాటించడం వారికి నచ్చింది. ఒకప్పుడు అభ్యంతరం చెప్పిన వాళ్లే కస్టమర్లుగా, ఆ తర్వాత అభిమానులుగా మారిపోయారు. చూస్తుండగానే కస్టమర్ల సంఖ్య వేలల్లోకి చేరింది. ఆయన సేవలు అంతే పెరిగాయి. ఆయన సేవలను, వ్యక్తిత్వాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు రాష్ట్రపతి అవార్డునిచ్చి గౌరవించింది. ఆ తరువాత ఎన్నో అవార్డులు, సత్కారాలు ఆయన అందుకున్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే శ్రీనివాస్ గారు యోగా గురు డాక్టర్ సివి రావు, శాంతా బయోటెక్ అధినేత పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ గారి నేతృత్వంలో ఏర్పడ్డ కపిల మహర్షి రీసెర్చ్ ఫర్ రిసోర్సెస్ అనే ట్రస్ట్కు సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యోగాను విశ్వవ్యాప్తం చేయాలనే యజ్ఞంలో భాగమయ్యారు. యోగా గురువులకు శిక్షణనిస్తూ ఎంతో మందికి యోగా ద్వారా అనారోగ్యాన్ని నయం చేస్తూ ఈ ట్రస్ట్ ముందుకు సాగుతోంది. ఆయన దక్షతను, ఆత్మనిర్భరత్వాన్ని గౌరవిస్తూ ఎన్నో కార్పొరేట్ సంస్థలు, ఐఎస్బి వంటి విద్యాలయాలు తమ సిబ్బందిలో, విద్యార్థులలో స్ఫూర్తి నింపేందుకు ఆయన ఉపన్యాసాలను ఏర్పాటు చేస్తున్నాయి. అంతేకాదు, కష్టాల కడలిని ఒంటిచేత్తో ఈదిన శ్రీనివాస్ గారు స్విమ్మింగ్ పూల్లో గంటపాటు అవలీలగా ఈత కొట్టగలరు. అన్నీ సక్రమంగా ఉన్నా అసమర్థత వ్యక్తపరిచే ఎంతో మందిలో పరివర్తనకు కారకులయ్యారు శ్రీనివాస్. నిఖార్సైన వ్యక్తిత్వం, మానవత్వం, కార్యసాధకత్వం నిండిన స్ఫూర్తి శిఖరం శ్రీనివాస్. మన లైఫ్ చాలా చిన్నది. భగవంతుడు ఇచ్చిన లైఫ్కి మనం సార్థకం చేసుకోవాలా, నలుగురికి హెల్ప్ చేసేటట్టు ఉండాలా. నేను మీతో కోరుకునేది ఒకటే,
మీరందరికీ స్ఫూర్తినివ్వాలని, నేను ఏదో సాధించానని, నేను ఇక్కడ 2 కాళ్ళు ఒక చెయ్యి లేకున్నా కానీ ఈ స్టేజ్కి వచ్చానని, 50 సంవత్సరాల నుంచి యాక్సిడెంట్ అయ్యి 50 సంవత్సరాల్లో నేను పెళ్లి చేసుకొని 4 పిల్లల్ని కానీ ఒక దేశానికి సేవ చేసినట్టు ఒక సర్వీస్ చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా స్ఫూర్తి తీసుకునే వాళ్ళు కాకుండా స్ఫూర్తినిచ్చే వాళ్ళుగా డెవలప్ కావాలని నా మనవి.